గారితో మీ రిలేషన్ ఎలాంటిది బ్రో? బాగానే ఉంది. బాగానే ఉండే ఇప్పటికీ అంటే బేసిక్గా బిజీగా ఉన్నాను నేను కాబట్టి అన్నతో నేను ఎక్కువ మాట్లాడలేదు. హౌస్లో ఉన్నంత వరకు బాగానే ఉండే. కానీ ఒక టీవీ ఛానల్లో కూర్చుని ఆయన ఒక కంటెస్టెంట్ని, ఒక పర్సన్ని బిగ్ బాస్ కాపాడుతూనే వచ్చారు. ఆ పర్సన్ లెగిసాడని సంతోషంగా ఆయన మైక్లో అనౌన్స్ చేయడం, పడుకున్నాడు అమర్ అని చెప్పి అలా 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 మాట్లాడడం జరిగింది. అది చూసారా వీడియో? TV5 లైవ్ చూసా. మీ ఒపీనియన్ ఏంటి? అన్నంత మాత్రం అయిపోతుందా డార్లింగ్? అన్నంత మాత్రం అయిపోతుందా? అది అసలు ఫ్యాక్ట్ అయినా స్టార్మాలో చేసే వాళ్ళని బిగ్ బాస్ కాపాడుకుంటూ వచ్చారా? ఎస్పెషల్లీ అమర్ని కాపాడుకుంటూ వచ్చారా? సరే, నన్నే కాపాడింటే మరి నాకే కప్పు ఇవ్వాలి కదా. నన్నే కాపాడింటే నాకే కప్పు ఇవ్వాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే ఫస్ట్ 5 వీక్స్ మరి నన్ను సేవ్ చేయాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే తోసాను అని మాట్లాడినప్పుడు దాన్ని ఎడిటింగ్లో తీసేసి మళ్ళీ వేయాలి కదా. నన్నే కాపాడాను అనుకుంటే మరి నేను బ్యాడ్ అవుతున్నప్పుడు నాకు ఇంట్లో ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ జరగలేదే. అరే నన్ను ఏదో ఆయన మాట్లాడారు, సరదాగా ఉన్నాను, జోవియల్గా ఉన్నాను, బిగ్ బాస్ ఏదో అన్నారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అవునా బిగ్ బాస్ అని. ఇప్పుడు చూసి ఓడ్చుకోలేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? ఆయన పరిమితికే వదిలేస్తాను నేను. శివాజీ గారి గేమ్ ప్లే ఎలా అనిపించింది? స్మార్ట్ ప్లే. పొలిటికల్ గేమ్ ఆర్ నార్మల్? పొలిటికల్గా ఏంటంటే ఆయన పొలిటికల్ థాట్స్ ఉంటాయి అన్నకి. స్మార్ట్ ప్లే. మనం ఎక్కువ కష్టపడుకోకుండా ముందుకు వస్తారనమాట. ఎక్కువ కష్టపడలేదు, అందుకే ముందుకు వచ్చారు. నాకు సింక్ అవ్వట్లేదు బేసిక్గా. హౌస్లో వీడు నాకు ఫ్రెండ్, వీడు నేను ఏమన్నా తీసుకుంటాడు అన్న దగ్గర నుంచి బయట మనోడిని కాపాడుకుంటూ వచ్చారు, మనోడు ఇట్లా అని చెప్పడం దగ్గర నుంచి ఇదంతా ఏంటి అనేది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీకు ఏమనిపించింది? ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? డైరెక్ట్ మాడదాం. ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? ప్రశాంత్ అండ్ ఎవరు? నేను లేను కదా అందులో. సో ఆబ్వియస్లీ నేను లేనప్పుడు నా అవసరం లేదు. వాళ్ళని కాపాడుకుంటూ రావాలి కదా. ఇప్పుడు ఈజ్ అ మెయిన్ పిల్లరు. అక్కడ ఉన్నంతవరకు నాతో మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మాటలు. నిజంగా చెప్పాలి అంటే ఆయన ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు అలాంటి మాటలు. దాని గురించి నాకు కూడా ఎక్కువ మాటలని అనిపించట్లేదు. అంటే మనుషులు ఇలా కూడా ఉంటారా? తేనె పూసిన కత్తులు అంటారు కదా, అనిపించింది నాకైతే. ఎందుకంటే లోపల అరే నీ మీద నాకెందుకో మంచి ఫీలింగ్ వచ్చిందిరా, పాజిటివిటీ వచ్చిందిరా అన్న. ఆ మాట అన్నప్పటి నుంచి ఐ వాజ్ సో మచ్ బ్యాడ్లీ కనెక్టెడ్ టు అన్న. నాకు రాదయ్యా, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, అంతేగాని నెత్తినేసుకుని పైకి ఎగిరేసి మేము గ్రూపు అంత అవసరం లేదు నాకు అక్కడ. నాకు అంత అవసరం లేదు అక్కడ. నాకు అన్నతో చాలా మంచి బాండ్, చాలా మంచి ర్యాపో. ఏం పంచులు వేసుకున్నాం మేము అన్న. అసలు ఎవరైనా తగిలారా మాకు? అక్కడే మా అందరికి డౌట్ వచ్చింది. మీరు ప్రతిసారి శివాజీ గారు ఎందుకు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు, మాకెందుకు చేయట్లేదు, నాకెందుకు చేయట్లేదు అని పర్సనల్గా నువ్వు కూడా చాలాసార్లు మాట్లాడేవారు. అట్లా మాట్లాడినప్పుడు మళ్ళీ ఆయన పంచులు వేసినప్పుడు కానీ, మరీ చులకనగా మాట్లాడినప్పుడు కానీ, వీడేంట్రా ఎలా ఆడుతున్నాడు ఏంట్రా అని అంత సిల్లీగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు కానీ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయారు? అదే చెప్తున్నా కదా, ఒక్క మాట అన్నారు, నువ్వు నాకు నచ్చావురా అని. నా బేసిక్గా నా వీక్ హార్ట్ బ్రో. నాకు ఎవరైనా మనసుకి అలా మాటలన్నీ చివుక్కుమంటే కనెక్ట్ అయిపోతే నన్ను ఏమన్నా తీసుకుంటాను, సరదాగా తీసుకుంటాను. నా మైండ్ అట్లా వెళ్ళిపోదు. వాళ్ళ మాట వింటాను, అవునా అన్న ఏదైనా చేస్తాను. అది ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నాకు ఆ చివుక్కుమన్నారంటే అయిపోయింది. ఐ కెన్ క్లోజ్ టు దెమ్. నేను అలానే అనుకున్నాను అన్న. నాకు ఇప్పుడు చెప్తున్నాను చూడు డార్లింగ్, లోపల ఉన్నంత వరకు అవన్నీ బయటకు వచ్చాక అయిపోయింది. నేను ఎప్పుడు ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నా గురించి అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అందరూ గుర్తుపెట్టుకోండి, నా గురించి అందరూ మాట్లాడిన తర్వాతనే, అన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అంటే ఏంటి, నా గురించి ఎవరేమన్నా అనేసినా సరే నేను నోరు మూసుకొని కూర్చోవాలి. మీరు నన్ను అన్న మాటలు మాత్రం నేను తీసుకోవాలి. ఏదన్నా నేను తీసేసుకోవాలి. నేను తిరిగి ఒక మాట అనకూడదు. తప్పైపోతుంది. సరే, ఒక మాట నేను ఒక కామెంట్ చూశాను ధనుష్. ఒక ఎవరో పెట్టారు, ఈయన కొడక అన్నావు కదా, ఇది ఎంతవరకు కరెక్టరా, నీకు ఇలానే చేయడం కరెక్టరా అంటే, ఈయన కొడక అనేది కరెక్టా? ఏది పెద్దది? ఎవరన్నారు? ఒక కామెంట్ నేను చూశాను అనమాట. వీడియో కింద ఈయన కొడక అన్నాడు, వీనికి ఇట్లా జరగాల్సిందేదే, వీనికి ఇట్లా అవ్వాల్సిందే అన్న. ఈయన కొడక అన్నందుకు అద్దాలు పాల్గొడతావరా?
ఈ నా కొడుకు అన్నందుకు నువ్వు అద్దాలు వేసేస్తావా మీదకి, రాళ్ళు వేస్తావా, పెట్రోల్ పోసి తగలబెడతావా, చంపుతావా? అప్పుడు నేనేం చేయాలి? ఎవరు నరకాలి? నేను అనింది ప్రశాంత్ కాదు కదా, టు బి ఫ్యాక్ట్. నేను అన్నాను అని చెప్పి నా మీద నేను అన్నానని ఈ నా కొడక అన్నాను, అది రాయలసీమ స్లాంగ్లో ఇట్స్ అ కామన్ థింగ్. సరే, అది మీకు నచ్చలేదు, జనరలైజ్ చేస్తున్నారు. తర్వాత సారీ చెప్పుకున్నారు, అయిపోయింది. సారీ కూడా చెప్పాను, అది అక్కడితో అయిపోయింది. బట్ పీపుల్ కొంతమంది దీన్ని ట్రోల్ చేశారు కదా, ఈ నా కొడక అన్నారు, నీకు ఇలా అవ్వాల్సిందేదరా అన్నారంటే, నా పిల్లానికి అసభ్యకరమైన బూతు బొమ్మలు పెడతావా ఈ నా కొడక అంటే? అమ్మకి పెడతావా, చెల్లికి పెడతావా? ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళని నాశనం చేశారు కదా, అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడి ఎంత నరకం చూపించారు. ఏం పాపం చేశామని బిగ్ బాస్లో వెళ్ళి ఆడినందుక? రమ్మను ముందుకి. వెనకాల మాట్లాడుతున్నారు కదా ధనుష్, ఓడిపోయినట్లే భయపడి వెనకాల మాట్లాడుతున్నారు. నిజంగా దమ్ముండి వచ్చి ముందు మాట్లాడితే అప్పుడు మాడచ్చు. వాళ్ళందరూ ఓటమిని చూసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, చేతకాని వాళ్ళు కాబట్టి నా వెనకాల మాట్లాడుతున్నారు. ఇక నేను గెలిచినట్టే డార్లింగ్, ఇంకేం కావాలి? కానీ నువ్వే చెప్పు, ఈ నా కొడక అనడం కరెక్టా, మాట్లాడడం కరెక్టా? ఒక తల్లి ముందు ఏది కరెక్ట్? అప్పుడు నేనేం చేయాలి? నాకెంత బాధ కలిగి ఉండాలి? రండ్రా వచ్చి చంపేమనైతే వచ్చేసి. కానీ ఈ ఫీల్డ్లో కమెంట్స్ అవన్నీ కామన్ కదా బ్రో, ఇప్పుడు అంత రియాక్ట్ అవ్వడానికి. నేను కామెంట్స్ గురించి నేను పట్టించుకోను, లెట్ దెమ్ డూ వాట్ దర్. ఇంట్లో ఫ్యామిలీ వరకు వచ్చి మాట్లాడితే రియాక్ట్ కాకపోతే ఇంకా నేను వేస్ట్ కదా. కానీ రియాక్ట్ అయితే ఇంకా ఎక్కువ. రియాక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ధనుష్, కావాలని కొన్ని మెసేజ్లు పెడితే వాళ్ళ గురించి మనం మాట్లాడితే వాళ్ళు హైలైట్ అవుతారు. అలా హైలైట్ అవ్వడం కోసం నన్ను ఢీ కొడుతున్నారు. నాకు అలాంటి వాళ్ళతో పట్టింపులు లేవు. పర్సనల్గా నా వైఫ్కి కానీ, మా అమ్మకి కానీ, నా చెల్లెళ్ళకి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ చాలా బూతు బొమ్మలతో మెసేజ్లు పెట్టారు. సో అలాంటివి చేయకండి అని చెప్తాను. ఆడవాళ్ళకి చేయకండి, నాకు చేసి సావండి, నన్ను ఏం చేసినా నాకు పర్లే, నాకు ఏం చేసినా పర్లేదు, నన్ను ఏమైనా చేసుకోండి, ఐఎమ్ రెడీ, నన్ను ఏమైనా అనుకోండి, ఎంతైనా వాగండి. ఆడవాళ్ళ గురించి మాట్లాడకండి, ఆడవాళ్ళని గురించి అసభ్యంగా చేయకండి. దయచేసి మన ఇంట్లో లేడీస్ ఉన్నారనే విషయం మర్చిపోకండి. మనకు ఒక అక్క, చెల్లి, పెళ్ళాం, తల్లి, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మా వాళ్ళకి పెట్టేటప్పుడు ఇంట్లో మా అమ్మకి, నా భార్యకి, నా చెల్లెలకి, నా ఫ్రెండ్స్ పెట్టారు కదా, అయ్యే మెసేజ్లు, అయ్యే బూతు బొమ్మలు మీ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించండి. చూపించి ఏమ్మా ఇవి బాగున్నాయి పెట్టమంటావా వాళ్ళ అమ్మకి అని అడిగి పెట్టండి. ఓకే అంటే పెట్టేసేయండి.